ప్రజా సమస్యలపై కాదు బల ప్రదర్శన చేయడానికే మీ పర్యటనలు ఉన్నట్టుగా ఉంటున్నాయి. దట్టు ఇన్ని స్కాముల్లో కేసులతో ఒక సతమతమవుతుంటే వైసీపీ నాయకులు మీరు వెళ్ళిన ప్రతి చోట మళ్ళీ అక్కడ నాయకుల మీద కేసులు ఎంతమంది మీద పెడతారని నాయకులు భయపడతారని అంటున్నారు. సార్ ఇప్పుడు ఈ కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వస్తే ప్రజల యొక్క ఆ రెస్పాన్స్ చూస్తా ఉంటే వాళ్ళకి ఎప్పటి నుండి వెన్నులో వణుకు పుడతావు. రెస్పాన్స్ కాదండి, అది జనాలు ఎమ్మెల్యే గారు దయచేసి మాట్లాడకండి. మెయింటైన్ చేయండి. బీయింగ్ ఎమ్మెల్యే మెయింటైన్ నో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ రాజశేఖర్ గారు ఒకటి మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడదు. రాజశేఖర్ గారు ఇప్పుడు భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టినప్పుడు నిబంధనలు అతిక్రమించి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అది అన్ని పక్కన పెట్టండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో కడపలో పవన్ కళ్యాణ్ గారు బాగా వేస్తున్నారు అని మాట్లాడారు కదా, మీరు మాట్లాడారా? ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు బాగా వేస్తారని చెప్పలా, బలం పుంజుకుంటుందా అని చెప్పాం. బలము పుంజుకోదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది సార్. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఓటమి ఎరిగినటువంటి నాయకుడు. ఆయన ఉన్నప్పుడు కానీ ఈయన ఉన్నప్పుడు కానీ ఓటమి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి లేకపోతే ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితులని అందరికీ తెలుసు. మాట్లాడాల్సి వస్తుంది. రాజశేఖర్ గారు మీరు అలా కాదు మీరు అలా మాట్లాడుతూ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం మీరు డిబేట్ మెయింటైన్ చేయాలంటే వదిలేండి సార్. రాజశేఖర్ గారు ఒకటి మీరు అడిగిన దాన్ని చెప్పండి. రాజశేఖర్ గారు మీరు అడిగిన దాన్ని చెప్పండి. వైసీపీ నాయకులు కేసులకు భయపడుతున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. రాజశేఖర్ గారు మీరు ఎప్పుడుతో తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్క నిమిషం బాలరాజు గారు ఆగుతారు. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవటం గురించి కాదు కదా, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక్క నిమిషం బాలరాజు గారు. పవన్ కళ్యాణ్ గారు గేట్ కూడా తాకనే అని చెప్పిన వాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గేటు అసెంబ్లీ గేట్ అనుకుంటూ వచ్చారు. ఇలాంటి డిబేట్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు అలా కాదు, మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. రాజశేఖర్ గారు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. పద్ధతిగానే చెప్పండి. మరి పద్ధతిగా చేస్తున్నప్పుడు ఇప్పుడు కూటమి కలవకపోతే కూటమి కలిసిందా లేదా అని కాదు, కూటమి కలిసినా కలవకపోయినా ప్రజల్లో వైసీపీ మీద నమ్మకం ఉంటే వైసీపీ గెలిపిస్తారు కదా. చెప్పండి, మీడియా వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకెందుకు? ఆయన నోరు మూసుకోమన్నాడు కాసేపు. ఒక్క నిమిషం మీరు అలా మాట్లాడద్దు రాజశేఖర్ గారు, మీరు అలా మాట్లాడద్దు. ఒక్క నిమిషం కొంచెం చెప్పేది ఉంటుంది రాజశేఖర్ గారు. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పండి. మీరు మళ్ళీ ఎక్కడికో కూటమి కలవకపోతే నెగ్గేవారా గెలిచేవారు, ఇది కాదు కదా మనకు కావాల్సింది. సపోర్ట్ కాదు కదా, ఇది సపోర్ట్ కాదు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, సపోర్ట్ కాదు. ఇక్కడ న్యూట్రల్ గానే చేస్తున్నాం. మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి అన్నది మీ నాయకులు కాదు వాలంటీర్ వ్యవస్థ గురించి అన్నది మీ నాయకులు రాజశేఖర్ గారు, దాని గురించి మాట్లాడాం. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు అడిగేది వినండి. కాదు ఒక్కసారి చెప్పేది వినండి. ఇది న్యూట్రల్ ఏంటి రాజశేఖర్ గారు? మాకు ఎవరి మీద ఎలాంటి విషయాలు లేవు, మాకు ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత లేవు, ఎవరి మీద ఎలాంటి ఇష్టాలు ఉండవు. ఎవరైనా ఒకటే, అది మేము చెప్తున్నాం. కాకపోతే మీరు అడిగిన దానికి కాకుండా ఇందాక తిన్నారు కదా అని మళ్ళీ మీరు లేవనెత్తుతున్నారు. రాజశేఖర్ గారు మీరు అడిగింది ఏంటి? వినండి, మీరు ఆన్సర్ ఇవ్వండి. సమాధానం చెప్పాలి కదా, మీరేం చేయాలి, ఆయన కంట్రోల్ చేయాలి కదా. మీరు ఒక్క నిమిషం మీరు ఆన్సర్ ఇవ్వండి. కాకపోతే ముందు అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు పర్యటనలకు వెళ్ళి కాదండి, పర్యటనలకు వెళ్ళినప్పుడు ఇప్పటికే వైసీపీ నాయకులు కేసులతో సతమతమవుతున్నారు. మీరే చెప్తున్నారు కేసులు భయపడేది లేదు, ఎన్ని కేసులు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రదర్శనల కోసం ఒక నియమ నిబంధనల ప్రకారం నిబంధనలు పెట్టినప్పుడు నిబంధనలు అతిక్రమించి వెళ్ళి మళ్ళీ ఇంకా కేసులు నమోదవుతుంటే ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తుందా అని అడుగుతున్నాం వైసీపీని. ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రశ్నే లేదండి. ఎదురెడ్డి పోరాడడానికి ప్రజల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తికి భయపడేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్లడ్ లోనే భయం అనేదే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ DNA లోనే భయం అనేది లేదు. వీళ్ళు పెట్టి అక్రమ కేసులకు భయపడిపోతామండి. వీళ్ళు పెద్ద మనుషులాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి మా ఊరేగింపుల మీద చేసుకుంటా ఇప్పటం పోయినప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పటం వెళ్ళినప్పుడు ఆయన రోడ్లు వైడనింగ్ చేస్తున్నారని, అక్కడ తొలగిస్తున్నారని కాంపౌండ్ వాల్స్ పైన ఊరేగాడు కదండి జనాలను వేసుకుని. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? లేదంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వెళ్ళినప్పుడు 29 మంది పుష్కరాల్లో చనిపోలేదా? లేదా కందుకూరులో 8 మంది చనిపోలేదా? గుంటూరులో 3 చనిపోలేదా? ఆయన కాన్వాయ్లో చనిపోలేదా? అప్పుడు ఎందుకు రాలేదండి ఈ రూల్స్ అన్ని? ఎందుకు కేసులు కాలేదు? మేమేం పెట్టలేదు కదా. ఇప్పుడు కానీ పెడతాం మేము కూడా. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చట్టం ముందు నిలబెడతాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. అది కూడా గుడ్డు పెట్టుకోవాలి. నేర్పించింది నీవు నేర్పే విద్య నేర్పదాక్ష అంటారు కదా, అలాగే వాళ్ళు నేర్పించిన విద్య మేము కూడా అదే అమలు పరుస్తాం కదా. అధికారి రాజశేఖర్ గారు, ఇప్పుడు పార్టీ లైన్ మాట్లాడి మిమ్మల్ని ఎవరో ఆదేశించి మేము ఎవరు చెప్పేది కాదు. అందరూ ఇదే మాటలా? ఇప్పుడు వాళ్ళు చేస్తారు మేము చేస్తాం, మేము చేస్తాం, మళ్ళీ వీళ్ళు చేస్తారు మేము చేస్తాం. ఎంతవరకు అండి ఇది? ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. వాళ్ళు ఏదైతే చేస్తారో గతంలో మేము చేయలేదు. కాదు నిజంగా ఏ తప్పు మీరు చెయ్యకపోతే చట్టాలు లేవా, న్యాయాలు లేవా? మా కార్యకర్తలు మా నాయకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తాం. దెబ్బ కొట్టి చూపిస్తాం. మళ్ళీ 29 మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి గుడ్డలో తీసి చట్టం ముందు నిలబెడతాం. సరే మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సీనియర్ జర్నలిస్ట్ ఒక్క నిమిషం చూపిస్తా ఎంతకాలం